నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. తిరుమల కల్తీ నెయ్యి మహాపాపం నిజం అనే పోస్టర్లు ఏవైతే వెలిసాయో ఆ వెలిసిన పోస్టర్లకి గుమ్మడికాయల దొంగలు ఎవరంటే మేమే అంటూ అంబటి రాంబాబు భుజాలు తడుకున్నాడు. అయితే అప్పుడు పోలీసులు అరెస్ట్ చేసే టైంలో అరెస్ట్ కన్నా ముందే రెడ్ బుక్కి మా కుక్కలు కూడా భయపడవని చెప్పేసి అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశాడు. కానీ ఇప్పుడు అదే అంబటి రాంబాబుని పరామర్శిస్తానికి వచ్చి కొడాలి నాని కాకుండా వైసీపీ అందరు లీడర్లు కూడా ఇప్పుడు అక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. కుక్కలు కూడా భయపడవని చెప్పేసి ఇప్పుడు ఇంతమంది ఎందుకు మురుగుతున్నారని చెప్పి ఆంధ్రప్రజలు ఇప్పుడు అదే ప్రశ్న అడుగుతున్నారు. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే జగన్ గారు. నమస్తే సార్. దుర్గా కుమార్ గారు, అంబటి రాంబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు, అసలుకి అరెస్ట్ చేసుకోండి. అవును, నేను బూతులు మాట్లాడాను, అయితే ఏంటి అంటూనే అక్కడ బూతులు తిట్టడమే కాకుండా మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కూడా మళ్ళీ సేమ్ బూతుల్ని నేను మాట్లాడాను అంటూనే నేను అనింది చంద్రబాబు నాయుడు గారిని కాదు ఒక మహిళను అని చెప్పేసి అన్నారు. అది తీసి పక్కన పెట్టి అయినా సరే అసలుకి ఆ రెడ్ బుక్కి మా తోటలో ఉన్న 2 కుక్కలు కూడా భయపడవని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు చూస్తే వైసీపీ నేతలు దాదాపు ఒక 2.5 సంవత్సరాల నుంచి లేదా 2 సంవత్సరాల నుంచి కనపడకుండా అదృశ్యమైన వాళ్ళందరూ కూడా వచ్చేసి ఇప్పుడు ఒక్కొక్కరుగా మురుగుతున్నారు. ఎలా చూడాలంటే అదేనే ఇది వాళ్ళ కొడాలి నాని గారు మాట్లాడిన మాటలు వైఎస్ఆర్సీపీ యొక్క దృక్పథం కానీ వాళ్ళ వైఖరి కానీ వాళ్ళ సంస్కారం కానీ వాళ్ళకి ప్రజల పట్ల ఉన్నటువంటి ఒక స్వభావం కానీ ఏ విధంగానూ మార్పు జరగలేదనేది స్పష్టమైంది. రెండోది, రాంబాబు గారిని పలకరించడానికి వచ్చిన ఈ వ్యక్తి రాంబాబు గారు అరెస్ట్ అయిన కారణం ఏంటి అనేది చెప్పకుండా దాన్ని దాచి మాట్లాడుతున్నాడు. నిజానికి రాంబాబు గారు మాట్లాడింది ఒక మహిళని. ఆయన ఏమన్నాడు, నేను చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని కనుక ఆయన ఏదన్నా అని ఉంటే అసలు ఇంత ఇష్యూ ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళందరికీ సమాధానాలు చెప్పడం ఎప్పుడో మానేశాడు. 2019కి ముందు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రథమ ముద్దాయి చంద్రబాబు నాయుడు గారని చెప్పిన ఆనాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా దాన్ని కూడా ఆయన ఒక సీరియస్ ఇష్యూగా తీసుకోవాలి. ఒక పిల్ల చేష్ట, ఒక గాలి చేష్ట, అట్లాంటి వాళ్ళకి నే సమాధానం చెప్పేది ఏంటి, చట్టం తన పని తను చేసుకెళ్తుందని. అట్లాగే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభల్లో అసలు ముఖ్యమంత్రి అనే వ్యక్తి కనుక లేకపోతే తానే ముఖ్యమంత్రిని అవుతానని చంద్రబాబు నాయుడు గారిని కాల్చి సంపమని నడి రోడ్డు మీద పిలిపించినప్పుడు కూడా ఆ రోజు కూడా పట్టించుకోవాలి ఆయన. కానీ మొన్న మాట్లాడింది ఆయన అసందర్భంగా. అసలు మీరు తిరుపతి లడ్డు అపచారం గురించి చెప్పారు కదా, అసలు అక్కడ మొదలైంది అది. అంతే తప్ప ఇది చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికో ఇంకోటో కాదు. అసలు వాళ్ళకున్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ. వాళ్ళు బాధలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ బాధను ఎక్స్ప్రెస్ చేసుకోవటానికి, ఒక సమాజానికి చెప్పుకోవటానికి ఫ్లెక్సీ కట్టుకున్నారు. ఆ ఫ్లెక్సీ కట్టుకోవటంలో ఉన్న తప్పు ఏంటో అది రాంబాబు గారే చెప్పాలి. తర్వాత ఫ్లెక్సీలన్నిటికీ ఈయన ఏమన్నా ఇన్ఛార్జా? వీళ్ళు కూడా ఫ్లెక్సీలు కొన్ని లక్షల ఫ్లెక్సీలు కట్టారు 2019 ఎలక్షన్, 2024 ఎలక్షన్ ముందు. ఎట్లా అంటే ఎప్పుడైనా నేను దాదాపు కాంగ్రెస్ పార్టీకి కాడి జోడెద్దులని ఉండేవి. అంటే అది ఎన్నికలు గుర్తు, చాలా పాపులర్. అప్పుడు అసలు కాంగ్రెసే మోనోపొలి అనమాట. అప్పటి నుంచి కూడా నాకు రాజకీయం తెలుసు, పార్టీ తెలుసు. ఎప్పుడైనా ఓట్లు అడిగేటప్పుడు ఎంత పెద్ద జమీందారైనా కూడా, ఎంత జాతీయ స్థాయి ఇట్లా దండం పెట్టడం చూసాం. కానీ ఇలా దాన్ని ఏమంటారు, పంచి ఇస్తా, దాన్ని పోటీలు ఉంటాయి కదా, ఈ మహమ్మద్ అలీ కూడా దాంట్లో చేస్తాడు బాక్సింగ్. అలాంటి బాక్సింగ్ కొన్ని లక్షల ఫ్లెక్సీలు పెట్టినప్పుడు కూడా ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయలే. వాళ్ళు ఒక రకంగా ఆ రోజున ఏంటంటే ఈసారి కూడా మమ్మల్ని ఎన్నుకోకపోతే మీ ముఖాలు పగులుతాయి అనే ఒక దాష్టికమైనటువంటి సిగ్నల్ అది ఎందుకు పెట్టారో తెలియదు, ప్రజలకు అర్థమైంది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే 5 సంవత్సరాల్లో కూనారిల్లిపోయారు వాళ్ళకి ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఎన్ని బాధలు పెట్టినా, దాష్టికాలు పెట్టినా, దౌర్జన్యాలు చేసినా, పిల్లల మీద అక్రమ కేసులు పెట్టినా, పక్క రాష్ట్రాలకు పంపించి షెల్టర్
షెల్టర్ ఇచ్చుకున్నారు. కానీ ఈ రాష్ట్రాల్లో ఉంటే ఈ అక్రమ కేసులు ఇరుక్కుని రేపు ఏదన్నా భవిష్యత్తులో ఉద్యోగాలకు అడ్డం పడుతుందని వంగి వంగి బతికారు. అలాంటప్పుడు ఈ ఫ్లెక్సీ వాళ్ళ మనోభావాలు దెబ్బతిని వాళ్ళు పెట్టుకుంటే నేను పలానా గుడికి వెళ్ళి వచ్చే లోపల తీసేయమని ఒక ఆజ్ఞ. అంటే జార్ చక్రవర్తులు కూడా రష్యాలో నియంతలుగా ఉన్నప్పుడు కూడా ఇంత జరిగి ఉండదు. వాళ్ళు అధికారంలో కూడా లేరు. వాళ్ళు ఎవరైతే ఫ్లెక్సీ పెట్టుకున్నారో వాళ్ళు అక్కడ నిలబడ్డారు. ఎందుకంటే ఈయన ఇచ్చిన వార్నింగ్కి, హెచ్చరికకి అసలు ఆయన ఎట్లా తీస్తాడని వాళ్ళు కూడా వచ్చారు. ఇది శాంతి భద్రతల ఇష్యూ అవుతుంది. అవతల కొన్ని వందల మంది ఉన్నారు, యువతల ఇతను ఒక్కడే, మహా ఉంటే డ్రైవరు ఇంకొకటి ఎవరైనా ఉంటే ఉండొచ్చు. ఈ ముగ్గురు జనం మీదకి దూకుతుంటే పోలీసులు ముందు జాగ్రత్తగా ఈయన్ని అసలు కారులోంచి దిక్కకుండా అయ్యా మీరు వెళ్ళండి ఇక్కడ నుంచి గొడవలు అవుతున్నాయని పంపిస్తానికి ప్రయత్నిస్తే కూడా రెచ్చిపోయి బూతులు తిట్టాడు. అక్కడ వాళ్ళని బూతులు తిట్టాడు. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి తల్లిని కూడా తిట్టాడు. తిట్టిన తర్వాత అతను కూడా అర్థమైంది ఇక్కడ ప్రజలు రెచ్చిపోతున్నారు, ఈ పరిస్థితి తప్పు అని. ఇంటికి వెళ్ళి బాధపడ్డాడని చెబుతున్నారు. ఇవాళ కొడాలి నాని కూడా చెప్పాడు ఆ మాట. మా వాడు తిట్టిన మాట కరెక్టే కానీ తర్వాత బాధపడ్డాడని. బాధపడినప్పుడు మహిళలు వచ్చారు, ఎందుకు అలాంటి దుర్భాషలు ఆడావు నువ్వు ఆమె మీద అని అంటే బయటకు వచ్చి అమ్మ మీరు ఎవరో కాదు నా అక్క చెల్లెళ్ళే. ఇంకోటి గుంటూరు ఎమ్మెల్యే, వెస్ట్ ఎమ్మెల్యే కూడా ఆమె ఈయన గురించి చెబుతా ఏం చెప్పిందంటే మేము కూడా వ్యక్తిగతంగా రాంబాబుకి అభిమానులమే. ఎందుకంటే సంక్రాంతి అప్పుడు ఈయన స్టెప్పులు వేస్తాడు సంబరాల రాంబాబు లాగా, వేస్తే ఆయన చిరంజీవిలాగా వేస్తాడు, మేము కూడా వెళ్ళి ఆనందించేవాళ్ళం అని చెప్పారు. అంటే కల్మషం ఏం లేదు అక్కడ. కేవలం అంత పెద్ద మనిషి, ఆడ మనిషిని ఈయన అసందర్భంగా అకారణంగా అంత మాట అన్నాడని వాళ్ళు బాధతో వచ్చారు. వచ్చినప్పుడు మీరంతా నా అక్క చెల్లెళ్ళేనమ్మా, నేను ఆవేశంలో మాట్లాడాను తప్పు అంటే అయిపోయేదానికి బాక్సర్లు ఎందుకంటే దానికి నువ్వు మాట్లాడిన తప్పని నువ్వు రియలైజ్ అయ్యావని చెబుతున్నావు. కానీ అది ఎవరికి చెప్పాలి? ఎవరైతే ఆవేదనతో వచ్చారో వాళ్ళని కొంచెం ఓదార్పు మాట చెప్పి పంపించేస్తే అయిపోయేది. ఇతనేమో ఆఫీస్లో ఉన్నాడు అంటున్నారు, ఎవరికి తెలియదు అతను ఆఫీస్లో ఉన్నాడా ఇంట్లో ఉన్నాడా అని. మా ఇంటి కుటుంబ సభ్యుల మీద దాడి చేశారు. వాళ్ళు ఆ కుటుంబం మీదకి వెళ్ళలేదు, ఈయన ఆఫీస్లోకి కూడా వెళ్ళాలి. అంతమంది ఆఫీస్లోకి వెళ్తే ఒక 4-5 10 మంది బాక్సర్లు ఉన్నా ఆపలేరు ఎవరిని. అయినా కూడా జరగలే. ఇంకా ఈ స్థితిలో కార్యకర్తలను కూడా పిలిపించి ఒక ఉద్రిక్త పరిస్థితి చేసినప్పుడు కార్ల మీద దాడి చేసిన మాట వాస్తవం. కొడాలి నాని ఇవాళ ఆయన కీర్తిస్తున్నాడు. అంతటి పెద్ద మనిషి, అంత సంస్కారవంతుడు, అంతటి బాధ్యత కలిగిన వ్యక్తి, పెద్ద వ్యక్తి ఎవరు లేరు. అట్లాంటి వ్యక్తి మీద వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఇలాంటి దాడి చేయిస్తారా అని మాట్లాడుతున్నాడు. అసలు చంద్రబాబు నాయుడు గారిని కనుక తిడితే చంద్రబాబు నాయుడు గారు అసలు వచ్చేవాడు కాదు, అసలు వీళ్ళు కూడా వెళ్ళేవాడు కాదు. సరే ఇట్లాంటివి చాలా జరిగినాయి. కానీ వాళ్ళ తల్లి గారిని అకారణంగా తిట్టాడన్నదే బాధ. ఎందుకంటే రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారి మీద చాలామంది ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు కూడా ఆయన కూడా పెద్ద పట్టించుకోలేదు, ఇతరులు కూడా పట్టించుకోవద్దు అంటాడు. ఎందుకంటే అల్టిమేట్ న్యాయ నిర్ణేతలు ప్రజలు. ఇట్లాంటి అన్నిటికీ ప్రతి కుక్కకి సమాధానం చెప్పుకుంటూ వెళ్తే ఏనుగు తన గమ్యస్థానం చేరలేదు. ఇప్పుడు ఆయన ఎంత కీర్తిస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ రాంబాబుని కానీ ఇంతకాలం ఎందుకు నువ్వు అజ్ఞాతంలో ఉన్నావు? ఇన్ని అకృత్యాలు జరుగుతున్నాయి, ఇన్ని తప్పులు జరుగుతున్నప్పుడు నువ్వు రాంబాబు తరపున ఆయనైనా చెప్పొచ్చు. సహచరుడిగా ఇద్దరు దాదాపు సమవయస్కులే అనుకుంటున్నాను నేను. 40 ఏళ్ళ నుంచి ఉన్నాడు, పెద్ద గొప్ప సంస్కారవంతుడు అని చెప్పిన మనిషి ఆ మాటలు మాట్లాడినప్పుడు ఆయనకి ఏదైనా అహంభావం అడ్డం వస్తుందేమో. నేనైనా చెబుతాను, పార్టీలో ఎవరైనా కూడా పార్టీని పరిరక్షించడానికి, పార్టీ గౌరవాన్ని, ప్రజల్లో ప్రాభవాన్ని కాపాడుకోవటానికి ఎవరైనా చెప్పొచ్చు, తప్పేం లేదు. మొన్న లోకేష్ గారు కూడా ఒక అంశంలో తనకి సంబంధం లేకపోయినా కూడా ఒక క్షమాపణ చెప్పాడు సందర్భం మనం చూసాం. అట్లాంటిది గౌరవాన్ని పెంచుతుందే తప్ప గౌరవాన్ని తగ్గించదు. అజ్ఞాతంలోంచి బయటకు వచ్చిన వ్యక్తి ఇవాళ మాట్లాడిన మాటలు, గతంలో అతను మాట్లాడిన బూతులకి ఏమాత్రం తక్కువగా లేవు. అతను చేస్తున్న హెచ్చరికలు కూడా అట్లాగే ఉన్నాయి. 29లో ఎలక్షన్లో జరగకుండానే వీళ్ళే స్వయం ప్రకటిత ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితిగా కనపడతా ఉంది. అంటే ప్రజలతో మాకు సంబంధం లేదు, ప్రజలు ఏమైనా కూడా మా అధికారం మాదేను, మేము వీళ్ళందరూ పని పడతామని. ఇప్పుడు నిజంగా కనుక అట్లాంటి పరిస్థితే ఉంటే 2024లో మీరు పరిపాలించిన మంచి ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు 175కి 175 స్థానాలు రావాల్సిందేగా. నిజంగా మీరందరూ సంస్కారవంతులు, చాలా మంచి పరిపాలన ఇచ్చారు, ప్రజల పట్ల మంచి భావన ఉంది, ప్రజల పట్ల సంక్షేమం పట్ల మీకు ఉంది, అవినీతి లేదు మీ గవర్నమెంట్లో, అశ్రిత పక్షపాతం అంతకన్నా లేదు, బంధుప్రీతి లేదు, అన్నీ మంచి ఉంటే ఎందుకు ఓడిపోయారు? కాబట్టి ఇవాళ ఇతరు మాట్లాడిన మాటలు కొడాలి నాని చాలామంది ఏమనుకున్నారంటే ఫస్ట్ మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు చాలా సౌమ్యంగా మాట్లాడుతూనే తన అసలు స్వభావాన్ని, పార్టీ స్వభావాన్ని బహిర్గతం చేశాడు.
కాబట్టి ఆయన మాట్లాడిన మాటలు ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు తప్ప వీళ్ళంతటి వీళ్ళు స్వయం సర్టిఫికెట్లు జగన్మోహన్ రెడ్డికి కొడాలి నాని ఇస్తే సరిపోదు, కొడాలి నాని రాంబాబు గారి సంస్కారానికి ఇస్తే సరిపోదు. వాళ్ళ ప్రవర్తన ఏంటనేది మొన్న బాగా అర్థమైపోయింది. ఇప్పుడు మేము ఎంతమందిని జైల్లో పెడతావో పెట్టు, మేమేమన్నా పర్మనెంట్గా ఉంటావా అంటున్నాడు. పర్మనెంట్గా ఎవరు ఉండరు. అన్యాయంగా మీరు జైల్లో పెట్టిన 52 రోజులకి చంద్రబాబు నాయుడు గారు కూడా బయటకు వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు తప్పు లేకుండా అరెస్ట్ అయ్యాడని ప్రజల తీర్పు ద్వారా 164 స్థానాలు ఇచ్చి ఆయన ఒక కడిగిన ముత్యం అని చెప్పి వాళ్ళే ఇచ్చారు. అల్టిమేట్ న్యాయ నిర్ణేతలు ప్రజలు తప్ప వీళ్ళు ఇలాంటి బెదిరింపు ధోరణితో కనుక అధికారంలోకి రావాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి వంచనకి గురయ్యారు 2019లో. అటువంటి వంచనకి గురయ్యే అవకాశం లేదు. ఈ అంబటి రాంబాబు గారిని సమర్థించినంత మాత్రాన అంబటి రాంబాబు గారు చేసిన తప్పు ప్రజల దృష్టిలో నుంచి చదివిపోదు. ఎందుకంటే అటువంటిది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా బూతులు మాట్లాడారు, కానీ అసలు ఆమె స్వర్గస్థురాలైన వ్యక్తి గురించి కూడా అతను అంత దుర్భాషలు ఆడాల్సిన అంత అవసరం అక్కడ ఏమొచ్చింది. కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికైనా సరే ప్రజలతో మమేకం అవ్వాలి. ఇంత పెద్ద మనిషి ఇన్ని మంచి మాటలు చెప్పిన ఆయన 11 మంది వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి ఎందుకు పంపలేకపోతున్నాడు అనేది ముందు అది ప్రజలకు ఆయన సమాధానం చెప్పారు. డివిఎస్ గారు, వాస్తవానికి కొడాలి నాని చేసే వ్యాఖ్యలు ఎటువంటి అందరికీ తెలిసిందే. వాస్తవానికి బూతుల మంత్రి అని చెప్పి కూడా ఆయనకు ఒక మంచి నిక్ నేమ్ కూడా పెట్టుకున్నారు. అయితే అటువంటిది ఎప్పుడైతే కూటమి వచ్చిన తర్వాత దాదాపు ఆయన హెల్త్ ఇష్యూస్ అని చెప్పో ఏదో బ్యాండేజ్లు వేసుకోనో దాదాపు హార్ట్ ఆపరేషన్ జరిగిందనో ఇప్పటిదాకా ఎప్పుడు మాట్లాడాల. కానీ ఇప్పుడు ఎందుకో అంబటి రాంబాబు నా బాధ్యతలు తీసుకున్నాడు, నేను మాట్లాడే మాటలు తను మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకొని ఆగిపోయాడా? అసలు నిజంగా ఆ రోజు ఏం జరిగిందో నిజంగా కొడాలి నాని చూశాడా? అసలు ఏమీ మాట్లాడు, చాలా మంచి సౌమ్యుడు అని చెప్పి మాట్లాడుతూ బిరుదిస్తున్నాడంటే కొడాలి నాని ఎలా చూడాలంటారు? బూతుల నాని ఒకసారి రావమ్మా, బూతుల రాంబాబుని పరామర్శించి వెళ్ళమ్మా అన్నాడా జగన్మోహన్ రెడ్డి? ఏదో కామెడీ సినిమా బిట్ ఏదో గుర్తొస్తుంది, మెరుపు తీగ ఒకసారి రామ్మా, అది టప్పుకమని వచ్చి పారిపోద్ది అప్పటిని, ఏదో బ్రహ్మానందం. ఇప్పుడు అట్లాగే ఈ మెరుపు తీగ వాళ్ళు వచ్చి మళ్ళీ అదృశ్యమైందా? ఎవరు ఇప్పుడు నాని 20 నెలల్లో స్క్రీన్ మీద నీకు ఎన్ని మాట కనపడ్డాడు? 2 సార్లు కనపడ్డా? ఇప్పుడు నిన్న పరామర్శ రోజు కనపడ్డాడు, ఆ మధ్య ఒక రోజు ఎక్కడో కనపడ్డాడు, గుడివాడో ఎక్కడికో వచ్చి ఏదో సంతకం పెడతానికి వచ్చి ఇంకో 6 నెలల తర్వాత వస్తాను, 6 నెలలు రెస్ట్ తీసుకోమన్నారు, ఇంకా 6 నెలల తర్వాత వస్తానంటే ఏదో సంవత్సరం పట్టుద్ది అనుకున్నాం. నిన్న వచ్చినట్టున్నాడు. ఇప్పుడు నీ అమ్మ మొగుడా అనే భాష మరి ఇతని పేటెంట్ ఎవరిది? నానిది. ఆ భాష మరి మనాడు బాగా మాట్లాడాడు అని అభినందించడానికి వచ్చాడా? అంబటి రాంబాబు తన యొక్క ఆ డైలాగ్ బ్రహ్మాండంగా పలికాడు అని చెప్పి అభినందించడానికి వచ్చాడా ఏంటి? నిన్న అతను వచ్చి పక్కన అంబటి రాంబాబు చూసావా ఆ వీడియో? ఆ వీడియో చూస్తే నువ్వు బహుశా నానిని చూస్తున్నావేమో. నేను నానిని చూడటల్లా, కన్నబాబుని చూడటల్లా, అంబటిని చూస్తున్నా. ఏది అంబటి ఫీలింగ్స్ చూసావా ఎట్టున్నాయి? ఒరే నాయన, ఇప్పుడు నువ్వు వచ్చి నాకేదో కొద్దో గొప్ప ఒక 5 పైసలు సానుభూతి వస్తే అది కూడా పోగొట్టేటట్టున్నావు. అసలు నీకు ఏంటి అసలు? చూడు ఒక్కసారి అంబటి రాంబాబు ఫీలింగ్ చూడు అక్కడ. ఆ వీడియో మొత్తం అసలు అదే పనిగా నాని వైపు చూస్తూ అతని హావభావాలు. అంటే ఆ రోజు అన్నాడు, ఏది తిరుపతి తిరుమల గుడిని ఉద్దేశించి నీ అమ్మ మగుడు కట్టాడా తిరుమల గుడి అనో ఏదన్నాడు. అట్లాగే మరి అదే భాష కదా ఇతను కూడా మాట్లాడింది. అంబటి రాంబాబు చంద్రబాబుని ఉద్దేశించి పచ్చి బూతుల అతను మాట్లాడేది. ఇప్పుడు 40 ఏళ్ల రాజకీయం అంటాడు నాని. అది కూడా అన్నాడు ఏమని, 40 ఏళ్ళుగా అంబటి రాంబాబు ఏమో కానీ దీని దెబ్బకి ఒక సూపర్ హీరో అయిపోయాడు అన్నాడు. అతని ఫేస్ చూసావా? అంబటి రాంబాబు ఫీలింగ్ చూడు అక్కడ, ఒక వైరల్ అయిపోయాడు ఎట్లుందో. మొన్నేమో కాపు టైగర్ అని చెప్పి జగన్ అన్నాడు, ఇప్పుడు సూపర్ హీరో అని చెప్పి కొడాలి నాని అంటున్నాడు. అంటే మేము 100 సార్లు అయినా జైలుకి వెళ్తాం, 1000 కేసులైనా మా మీద పెట్టండి అంటే వీళ్ళ మాటలు. ఇవాళ నాని రావటం వల్ల రాంబాబుకి డ్యామేజ్ జరిగింది. ఏది కొద్దో గొప్ప అంబటి రాంబాబు బాగా సినిమా నడిపాడు.
ఆ జైలుకి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడైనా వాళ్ళ అమ్మాయి కూడా బాగా సానుభూతి ఆడింది. ఏంటి ఆమె మౌనికాన ఏదో ఉంది పేరు, పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఇట్లా మరి నేను కాపు అంటూ అసలు నువ్వు కాపేనా అంటూ ఏదో కాపుల ఓట్ల కోసం పాకులాట కనపడింది. ఆ పడే ఓట్లు కూడా ఇప్పుడు పోతాయా? ఏదైనా కొద్దో గొప్ప ఒకళ్ళో ఇద్దరు కాపుల్లో కొంచెం సానుభూతి వచ్చిందంటే అది కూడా ఊస్ట్ అనమాట ఈ నాని దెబ్బకి. అతను ఏదో మాట్లాడుతూ ఏమన్నాడు, ఇంకో మాట ఏదో అన్నాడు, ఏంటి రెడ్ బుక్ లోకేష్ గురించి మాట్లాడుతూ అది మీరు వినిపించాలి. నేను ఒకసారి దాన్ని ప్లే కూడా చేపిస్తాను సార్. మీ ఎర్ర బుక్కులకి మీ పసుపు బుక్కులకి ఇక్కడ భయపడేవాడు ఎవడో లేడన్నదే గుర్తు పెట్టుకోవాలి. నిన్న లోకేష్ చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాశారా అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందో లేదో నీ త్వరలో తెలుస్తుంది. మీ మామయ్య బాలకృష్ణ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, నాకు నువ్వు ఎదురు వచ్చినా నీకే ప్రమాదం, నేను ఎదురు వచ్చినా నీకే ప్రమాదం. అలాగే ఆ బుక్లో నువ్వు లోకేష్ నువ్వు జగన్మోహన్ రెడ్డి పేరు రాసినా నీకే ప్రమాదం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా బుక్లో నీ పేరు రాసినా నీకే ప్రమాదం. దాంట్లో అన్న మాట కూడా ఏంటి అంటే అసలుకి లోకేష్ గారి బుక్లో జగన్ పేరు వచ్చినా, జగన్ బుక్లో లోకేష్ గారి పేరు వచ్చినా సరే లోకేష్కే రిస్క్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అది బాలకృష్ణ గారి సినిమా డైలాగ్ అంటున్నారు. అంటే వాస్తవానికి ఎలా చూడాలంట సార్? జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ వద్దా, ఇక్కడ బాలకృష్ణ డైలాగ్ అవసరమైందా? అంటే ఇప్పుడు లోకేష్కి ఎదురెళ్ళినా లోకేష్ ఎదురొచ్చినా డ్యామేజ్ ఎవరికి జరిగింది? లోకేష్కా మీకా? ఆ రోజు యువగళంలో అతను నడవనీయలేదు. యువగళం పాదయాత్ర కోసమే మీరు అసలు జీవో 1 తీసుకొచ్చారు. అతని దగ్గర ఏంటి అసలు స్టూల్ మీద మాట్లాడాడు పాపం, అతను స్టేజ్ ఎక్కనివ్వలేదు. అతను మైక్ లాక్కున్నారు, అసలు మైక్ లేకుండా మాట్లాడాడు. చివరికి అతను సౌండ్ వెహికల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. మామూలుగా అతను చివరికి ఏం చేశాడు, అంబేద్కర్ రాజ్యాంగం పట్టుకుని నడిచాడు. అంబేద్కర్ నాకు ఇచ్చిన హక్కు, నేను అనుకున్నది నా భావజాలాన్ని ప్రజలకి తెలియజేస్తాను, నా సిద్ధాంతాలతో వాళ్ళని నేను మోటివేట్ చేస్తానని అతను నడుచుకుంటూ అతను అంబేద్కర్ బుక్ పట్టుకుని వెళ్తుంటే అతను ఎవరో ఎస్పీ ఆపాడు, రిషాంత్ రెడ్డి ఎవరో ఒక అతను ఆపేసి అతను నడవటానికి లేదు, ఏదో రకరకాల సాకులు అడ్డుకోవటం చేస్తే అప్పుడు తీశాడు ఈ బుక్ని. ఏంటి అంటే రెడ్ బుక్ ఎప్పుడు పనిచేస్తుంది? రాజ్యాంగం గనక అమలు కాకపోతే రెడ్ బుక్ అమలు. దీనికేంటి నువ్వు ఎర్ర బుక్క పసుపు బుక్క అంటావు? ఇప్పుడు అతను ఒక బుక్ పెట్టాడు, ఎవరు, జగన్మోహన్ రెడ్డి, ఏదో డిజిటల్ బుక్ అన్నాడు, మరి ఏదో బ్లూ బుక్ అనుకుంటా. అంటే బ్లూ బుక్ అంటే మళ్ళీ వేరే మీనింగ్ వస్తుంది. ఇది అసలు వీళ్ళ కలరే బ్లూ కలరు. నీలికేయులు అన్నారు వీళ్ళని, వాళ్ళనేమో కాలకేయులు, ఏదో రాజమౌళి బ్యాచ్ ఏదో ఉంటుంది అక్కడ, నల్లగా ఉంటారు అనుకుంటా. వీళ్ళనేమో నీలికేయులు అని. అప్పట్లో వీళ్ళు చేసిన అరాచకాలు మామూలు అరాచకాలు కాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు నోరు తెరవడు, ఆయన శుభ్రంగా యలహంకలో పడుకుంటాడు, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్లో తొంగు ఉంటాడు. వీళ్ళు వచ్చి వీళ్ళు ఎందుకు ఈ వీరంగాలు? ఇప్పుడు ఎక్కడున్నాడు నాని? గుంటూరు నుంచి జంప పరామర్శ తర్వాత పత్తా లేకుండా వెళ్ళిపోయాడా? గుడివాడలో ఆగాడా? గుడివాడలో ఆగితే కబడదారు అన్నాడా వెనుగళ్ళ రాము? అంటే పారిపోవటం నాయకుడి లక్షణంగా. చంద్రబాబు పారిపోయాడా? 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు మరి డి అంటే డి అన్నాడు. ప్రాజెక్టుల సందర్శన అని చెప్పి మొత్తం అన్ని ప్రాజెక్టులకి వెళ్ళి చూశాడు, యుద్ధ భేరి ప్రకటించాడు. అంగళ్ళలో అందుకే కదా ఆయన మీద రాళ్ల యుద్ధం జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళందరూ అక్కడేదో అదేదో క్వారీ మైనింగ్ పరిశీలనకి వెళ్తుంటే పరిశీలించడానికి ఇల్లు లేదని అసలు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ రాళ్ల యుద్ధం చేశారు. ఎర్రగొండపాలెంలో మరి ఆదిమూలం సురేష్ అసలు చొక్కా ఇప్పి గిరిగిరిని తిప్పాడు, ఏదో గంగూలీ టైపులో. ఏమైంది అసలు? ఎన్ని చోట్ల రాళ్ల యుద్ధం చేశారు. జగ్గైపేటలో, నందిగామలో మరి ఢీ కొట్టాడు, మరి ఎదుర్కొన్నాడు, నిలిచాడు. అది కదా ఇవాళ హీరో వర్షిప్. ఈ పారిపోతే ఇప్పుడు నువ్వు పారిపోయేవాడు నువ్వు నాయకుడు అవుతావు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇలాంటి వాళ్ళందరినీ నమ్ముకుని ఏం రాజకీయం చేస్తాడు? గుడివాడలో ఎవరు ఇన్ఛార్జ్ వైసీపీకి? నానియా మార్చేశారా?
ఎవరో కొత్త ఆడ పట్టుకొచ్చినట్టున్నారు. ఎందుకంటే ఇతనిట్టు అక్కడ ఉండట్లేదని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చినట్టున్నాడు. నువ్వు అక్కడ ఉంటావా, ఉండవా, రాజకీయం చేస్తావా, చేయవా అంటే అదే ఆ కట్టు గిట్టు ఏదో చెస్ట్ చూపించి ఇంకో 6 నెలలు అని అట్లా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నట్టున్నాడు. ఇప్పుడు వంశీ వచ్చాడు మొన్న నాని పరామర్శకు ముందు, అదొక ఎపిసోడ్ నడిచింది. ఇప్పుడు ఇదొక పెద్ద డ్రామాలే. ముందు కాపులందరినీ పంపించారు, కరణం ధర్మశ్రీ, లేకపోతే ఇంకా అక్కడ గుడివాడ అమర్నాథ్, ఇక్కడ ఈ కాపులు రాలేదని చెప్పి అక్కడ ఉత్తరాంధ్ర కాపులు పంపారు. అసలు ఆ కాపులు వెళ్తే అంబటి రాంబాబు అసలు ములాఖత్ కలవనన్నాడు. ఆ రోజు పిఏని కలిశాడు, లేకపోతే ఆ లాయర్ని కలిశాడు, కానీ గుడివాడ అమర్నాథ్ కరణం ధర్మశ్రీని కలవనన్నాడు. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభాన్ని పంపించాడు పరామర్శకి. ముద్రగడ పద్మనాభరెడ్డిని పంపించాడు. ఆయనే చెప్పుకున్నాడు కదా, నేను నా జీవో కూడా ఇచ్చాడు కదా, ఒక గెజెట్ కూడా పేరు మార్చుకున్నాడు కదా. ముద్రగడ పద్మనాభరెడ్డిని పంపించాడు. అది వర్కౌట్ కాల. ఇప్పుడు ఇక కాపులు ఎటు వర్కౌట్ అయ్యేటట్లేదు. ఇది కాపు టైగర్ కాదు, ఇది కాపు క్యాట్ అనుకున్నాడేమో. మరి వెంటనే ఏం చేశాడు, ఇప్పుడు ఈ కమ్మల్ని వదిలాడా? ఏది మొన్నేమో వంశీ, తర్వాత ఏమో ఈ కొడాలి నాని. వంశీ తెలియగలాడు, వచ్చాడు, పరామర్శించాడు, ఏదో లికింగ్ ద వూండ్స్ అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు మంకీస్ ఉంటాయి, కోతులు, అవి ఒక చోట కలిసినాయి అనుకో, గ్రూమింగ్ అంటాం. ఏంటి, ఒకదాని పేరు ఒకటి చూసుకుంటూ ఉంటుంది, లేకపోతే ఒకదాని గాయాలు ఇంకోటి నాకుతూ ఉంటుంది అనమాట. ఏంటి, లికింగ్ ద వూండ్స్ అంటాం. ఇప్పుడు ఇట్లా వీళ్ళు వచ్చి పరామర్శను మనం ఎలా చూడాలి, ఏమనాలి, లికింగ్ ద వూండ్స్ అనాలా? ఇప్పుడు తెలివిగలాడు వంశీ అంటోంది, అందుకే ప్రెస్ మీట్ పెట్టకుండా వెళ్ళిపోయాడు. కాదు నువ్వు పెట్టాల్సిందే అన్నాడా జగన్మోహన్ రెడ్డి కొడాలి నానిని? ఇప్పుడు బూతుల రాంబాబుకి బూతుల నాని పరామర్శ, ఇది బాగుంది. అది కాదు, బూతుల వాళ్ళకి బూతుల్లోనే సమాధానం చెప్పారు అన్నాడు ఉపరాష్ట్రపతి మాజీ వెంకయ్య నాయుడు. ఈ బూతుల వాళ్ళకి ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు, పోలింగ్ బూతుల్లోనే వీళ్ళకి తిరుగులేని సమాధానం అని చెప్తే మళ్ళా బూత ఇక అంటే బూతుల్నే నమ్ముకున్నాడా జగన్మోహన్ రెడ్డి? అయితే దుర్గా కుమార్ గారు, వాస్తవానికి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళాడు అనేది తెలియదు. సడన్గా ప్రత్యక్షమయ్యాడు. నిజంగా ఇప్పటిదాకా డివిఎస్ గారు చెప్పినట్టు ప్రెస్ మీట్ పెట్టకపోతే తప్పదు, లేదా గుడివాడకి నిన్ను నేమే రానివని చెప్పేసి అన్నాడో లేదో తెలియదు, కానీ మొత్తానికి ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ 4 ముక్కలు ఏదో మాట్లాడేశారు, ఆ డైలాగ్ ఏదో చెప్పేశాడు, వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ నాకు ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే సార్, ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిలో చాలా రకాల మార్పులు వస్తున్నాయి. బూతులు తిట్టినటువంటి అంబటి రాంబాబు గారినేమో కాపులు టైగర్ అంటున్నాడు. అదేవిధంగా బూతుల్లో కొడాలి నాని తీసుకొచ్చాడు. ఇప్పుడు అదేవిధంగా చూసుకుంటే హత్య చేసినటువంటి ఒక అనంతబాబు ఎమ్మెల్సీని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు. అదేవిధంగా చూసుకుంటే మనకి ఎవరైతే మనం దువ్వాడ సీన్ ఉన్నారు, ఆయనకు సంబంధించి రచ్చ అయిపోయిన తర్వాత ఆయన పట్టుకొని తిరుగుతున్నాడు. అంటే మా వైఖరి ఇదని చెప్పాలనుకుంటున్నాడా ఏంటి? బూతులు అదేవిధంగా బూతు పురాణం చేసినటువంటి వీళ్ళని ఎలా చూడాలంటారు? ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక డివిఎస్ గారు చెప్పాడు, అంబటి రాంబాబుకి 4 దశాబ్దాల దిగువ కూడా డ్యామేజ్ చేసి వదిలిపెట్టాడు. ఏమన్నాడు? పరామర్శతో అంటే కొడాలి నాని గుంటూరు పోయి అంబటి రాంబాబు పార్టీకి కూడా 40 అడుగుల్లో పాతేశాడు. ఇప్పుడు ఎట్లా అంటే ఆయన 4 దశాబ్దాలుగా ఎంతో గౌరవనీయ వ్యక్తి, ఎంతో సంస్కారవంతమైన వ్యక్తి. అసలు ఆయన మాన మర్యాదలు కానీ, ఆయన యొక్క పరిపక్వత కానీ, విఘ్నత కానీ, అది ఇదని చాలా గొప్ప మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్తో విభేదించి పార్టీ పెట్టగానే మొదటి అడుగేసిన వ్యక్తి రాంబాబు గారు. అంత ఉన్నతమైన వ్యక్తి అని చెప్పాడు. 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉంది అని మెచ్చుకున్న వ్యక్తి ఆయనకి ఇక ఎంత వైరల్ అయ్యాడంటే ఆ 4 దశాబ్దాల్లో అవనంత వైరల్ ఇప్పుడు అయ్యాడన్నాడు. దీనికి నాకు ఏం ఉదాహరణ గుర్తొస్తుందంటే, ఒక ఊళ్ళో ఒక మంచినీళ్ళ బావి ఉందనుకోండి, ఊరు మొత్తం, మీకు ఊరిలో గురించి తెలుసో లేదో, ఆ ఊరు మొత్తం ఆ మంచినీళ్ళ బావి దగ్గర నుంచి తీసుకెళ్తూ ఉంటారు. ఆ ఊళ్ళో ఉండే దుర్మార్గుడు ఎవడన్నా అందులో మలమూత్రాలు చేశాడు అనుకోండి, ఊరు మొత్తం చాటింపేస్తారు, ఫలానా వ్యక్తి ఆ బావిలో మలమూత్రాలు చేశాడు కాబట్టి ఎవరు వాడొద్దుహో అని. ఆ ఊరు సర్పంచ్ పేరు కానీ, ఆ ఊళ్ళో ఉండే విఘ్నులు కానీ, పూజారులు కానీ, సంస్కారవంతుల పేర్లు ఎవరికి తెలియదు. వీడి పేరు మాత్రం ఊరు మొత్తం దండోరా వేస్తారు. అంటే ఊళ్ళో అందరికన్నా వాడు గొప్పవాడేనే. సేమ్
ఇప్పుడు 40 ఏళ్లలో రాని వైరల్ అయ్యాడన్నాడు. ఆ మాట కూడా వైరల్లే, నిజమే, వైరల్ అయిన మాట వాస్తవం. ఎందుకు అయ్యాడు? అటువంటి నికృష్ట మాట మాట్లాడబట్టి, అది దాని మీద కేసు అవ్వబట్టి, తర్వాత పోలీసులను కూడా జడ్జి గారు బెయిల్ ఇతను పిటిషన్ పెడితే వాళ్ళు చెప్పారు, ఇంతకుముందు కూడా ఈయన పోలీసుల మీద దాడి చేయటం, ప్రజల మీదకి వెళ్ళి దాడులు చేయటం, అదే ఫ్లెక్సీ దగ్గర కూడా, తర్వాత ప్రజల్లో విభేదాలు సృష్టిస్తున్నాడని కూడా చెప్తే ఆయన కన్విన్స్ అయ్యి జడ్జి గారు ఆయనకు ఉన్నటువంటి విచక్షణ అధికారంతో ఆయన్ని రిమాండ్కి పంపాడు. ఆయన మీద అక్రమంగా కేసు పెట్టారంటాడు. అట్లాంటి మాటలు మాట్లాడింది నువ్వు సమర్థిస్తావా? నీ తల్లిని కనుక ఎవడన్నా తిట్టమని అట్లా ప్రోత్సహిస్తావా నువ్వు? వైరల్ అయ్యాడంటాడు. మీ పార్టీ కూడా వైరల్ అయింది, జగన్మోహన్ రెడ్డి కూడా వైరల్ అయ్యాడు. వీళ్ళందరూ కూడా 2019 నుంచి 24 రాక ఎంత వైరల్ కాకపోతే 11 సీట్లకు వస్తారండి వీళ్ళు. ఇందాక నేను చెప్పినట్టు వైరల్ అది మంచి కావటం ఒకటి, చెడ్డ కావటం ఒకటి. ఒకవేళ బావి తవ్విచ్చాడు అనుకోండి, బావి తవ్విచ్చిన ఆయన పేరు మీద పూజ చేస్తారు, అక్కడ కూర్చోబెట్టి పూజ చేసి ఆయనకి దండేస్తారు. మన ఊరు మొత్తానికి మంచినీళ్ళ బావి ఫలానా ఆయన తవ్విచ్చాడు, ఆ దంపతులను పిలిచి అందరూ దండాలు పెట్టి అయ్యా మాకు ఊరిని కాపాడటానికి చేశారు, అట్లా వైరల్ అవటం అదొకటి. అది వేరు. అది కూడా ఇట్లా సాటింపు వేరు. ఆ బావి దగ్గర మాత్రమే పూజ చేస్తారు, అక్కడికి వచ్చిన వాళ్ళు కనపడతారు అంతే. వీడు మలమూత్రాలు చేసిన వాడి గురించి మాత్రం ఆడు ఎవడైనా కానీ ఊరు మొత్తం వినాల్సిందే. ఎంత దేవుడు గుడితో సహా, దేవుడు గర్భగుడిలో ఉన్న దేవుడికి కూడా వినపడుతుంది పలానాడు పలానా పని చేశాడని. ఇప్పుడు దాని మూలన ఇంతకుముందు ఈయన అన్నట్టు పక్కన కూర్చున్న రాంబాబు పరిస్థితి ఏముంటుంది? నుంచుని అరే నా మొత్తం నేనేంటి, నాకు ఇక్కడ ఉండే ఇమేజ్ వేరు, నన్ను గురించి ఇప్పుడు ఇవన్నీ చెబుతుంటే ఏవైతే ఆయనలో లేవో ఆ విషయాలన్నీ చెప్పినట్టు అయింది. రాంబాబుకి ఇవన్నీ ఏమీ లేవని, సంస్కారం లేదు, సభ్యత లేదు, ఒక పెద్దలంటే గౌరవం లేదు, సమాజం పట్ల బాధ్యత లేదు, ఇవన్నీ కూడా. అంటే ఏదంటే అది మాట్లాడతాడు, వారు వీరు అంటాడంట. ఈయన కూడా ఫస్ట్ నిన్న నాని మాట్లాడేటప్పుడు ఏమనుకున్నాను తెలుసా, ఇంత విరామం తర్వాత వస్తే కొంత పరిపక్వత వచ్చిందేమో అనుకున్నాం. కూసేపు మాట్లాడేట్టుగా ఆ గుట్కా మాటలు మొదలైపోయింది, పాత గుట్కా బూతులు. ఇక ఆయన ఏమీ లేదండి, ఒక నీచ పరిస్థితికి వచ్చి మళ్ళీ మనం మంచి పని చేసి ఈ సమాజంలో మనం మా అన్నను పొందలేము మనం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ. కాబట్టి ఎవరు పాత్ర వాళ్ళు పోషిద్దాం, ఇక పాత పాత్రలకు వచ్చేసారు. అంటే ఇక్కడ ఆర్జీవి గారు కూడా ఒక చిన్న ఐడియా ఇచ్చారండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటంటే మనం ఏదో ఒక విధంగా నలుగురిలో నలగాలి, అయితే నలుగుతున్నారు. అదే అది ఎట్లా పాజిటివిటీ మనకు రాదు. నేను ఒకప్పుడు గొప్ప డైరెక్టర్నే, కానీ నాకు ఇప్పుడు సరైన మంచి పేరు లేదు, కానీ ఏదో ఒక రకంగా నలగాలి. కాబట్టి ఐదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, మీరైతే నలగాలంటే ఇలాంటి పూతులు తిట్టండి అని చెప్పి ఆయన కూడా సలహా ఇచ్చినట్టు మనకి అర్థమైంది. అవును, ఇప్పుడు ఎవరైనా ఒక తరహా మనుషులు ఒకసారి జారుతారండి. ఇప్పుడు నిజానికి అతని పరిస్థితి అధ్వాన స్థితిలో ఉన్నాడు, వీళ్ళు అధ్వాన స్థితిలో ఉన్నారు. వీళ్ళకి ఎవడో సంస్కారవంతులు వచ్చి మంచి మాటలు చెబితే ఎవడన్నా వింటాడండి? మూర్ఖుడిని జేరి రంజింపజేయలేమంటారు కదా, తివిరి ఇసుకున్న తైలంబు పిండవచ్చు అంటాడు కదా. అట్లాగే జగన్మోహన్ రెడ్డికి ఎవరో సరైన వాళ్ళు వచ్చి నిలబడే పరిస్థితి లేదు. ఆ పాత బూతులు బ్యాచ్, పాత ఈ రాంబాబు. తర్వాత ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలండి. ఇప్పుడు ఫస్ట్ ఇంతకుముందు ఈ డివిఎస్ గారు మాట్లాడుతున్నప్పుడు తర్వాత కమ్మాళ్ళని దింపాడు అన్నారు. కమ్మాళ్ళు మొత్తం గాలి తీసిన ట్యూబులు అయిపోయారు వాళ్ళు. వాళ్ళకి ఇంత అంత విలువ ఉంటే వాళ్ళని బూతులకి వాడుకుని వాళ్ళ విలువ తీసేశాడు సభ్య సమాజంలో. ఇవాళ వంశీకి కానీ ఇతనికి కానీ వీళ్ళకైనా పరపతి ఉందా అండి? అది అయిపోయింది. కమ్మాళ్ళ గాలి తీసేసిన తర్వాత ఏం చేశాడు? ఇప్పుడు వీళ్ళని దింపాడు, కాపు వర్గాన్ని. ఈ కాపు వర్గం పరపతిని కూడా దెబ్బతీయాలి, అప్రదిష్ట పాలు చేయాలనేది ఒక ఒక ప్లాంట్గా చేస్తున్నాడండి. ముద్రగడ పద్మనాభరెడ్డి అయినా కూడా అసలు ఆయన్ని పూర్తి స్థాయి రెడ్డిగా పరిగణించలేము, అట్టాన్ని కాపు సామాజిక వర్గంలో కూడా పెట్టలేము. అది మిడిల్గా ఉన్నాడు, ఆయన త్రిశంకు స్వర్గంలో ఉన్నాడు. మధ్య మార్గంగా ఆయన్ని పంపించాడు. ఆయన్ని పంపటం వలన జరిగిన ప్రయోజనం కూడా ఏం లేదు. ఇప్పుడు కొడాలి నాని వచ్చి మాట్లాడితే ఏం ప్రయోజనం జరిగిందో, ముద్రగడ పద్మనాభరెడ్డి మాట్లాడినప్పుడు కూడా కాపు సామాజిక వర్గం వాళ్ళకి ఇంకా బాధ కలిగింది. ఎందుకు బాధ కలిగిందంటే ఇతను ఈ సామాజిక వర్గంలోంచి బయటికి వెళ్ళినా కూడా బలిపశువుని చేయటం మాత్రం ఆగల. తన్ని ఎలక్షన్ ముందు బలిపశువుని చేశాడు, ఎలక్షన్ తర్వాత కూడా బలిపశువుని. వాళ్ళ అమ్మాయి ఈ విషయంలో విఘ్నతతో ఆయన హెచ్చరించినా ఆ హెచ్చరికను పాటించలా. ఇప్పుడు ఈ కూడా అంబటి రాంబాబు ఇష్యూలో అంబటి రాంబాబు చేసిన డ్యామేజ్ కన్నా ఈ పరామర్శ ద్వారా జరిగిన డ్యామేజ్ వైఎస్ఆర్సీపీ వైఖరిలో కానీ నాయకుల్లో కానీ ఎటువంటి మార్పు లేదు. అప్పుడు ఎంత
నికృష్టమైన పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికీ అదే పరిస్థితి అనేది రుజువైంది. సంస్కారం బయటపడపోగా కుసంస్కారం బయటపడింది. డివిఎస్ గారు, అంబటి రాంబాబు గారికి ఏమైంది సార్? ఎందుకు ఇంత పరామర్శలు సార్? ఈ పరామర్శల వల్ల ఏం ఒరగబోతుంది సార్? సార్, ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద రెంటపాల టూర్కి వెళ్తున్నప్పుడు సింగయ్య అనే దళితుడు చనిపోతే ఒక్కరు పరామర్శించారా సార్? జగన్మోహన్ రెడ్డి తన మీద ఎక్కడ కేసు అవుతుందో అని చెప్పి లూర్దు మేరని ఇంటికి పిలిపించుకుని అక్కడ కూడా చట్టాన్ని ఉల్లంఘించాడు. కానీ సింగయ్యకి ఎక్కడ సార్ పరామర్శ? అంబటి రాంబాబుకి ఏమైందని చెప్పి ఇంత పరామర్శ ఇస్తున్నాడు అంటే దీనివల్లనే సరే జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటి వాడు అని చెప్పేసి జనాలందరికీ అర్థమైందా లేదంటే ఏం చెప్తారు? అంటే ఇది ఒక పెరేడ్, ఇది వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీ కావాలా. ఇప్పుడు జోగి రమేష్ ఇంటికి వెళ్ళి అక్కడ అందరినీ కుటుంబాన్ని పరామర్శించడం అదొక ఎపిసోడ్. వాళ్ళకి ఒక షెడ్యూల్ ఇస్తారు, ఆ షెడ్యూల్ ప్రకారం అక్కడ విజయవాడలో జోగి రమేష్ ఇంటి దగ్గర పరామర్శలు జరుగుతున్నాయి. ఇక్కడ అంబటి రాంబాబు ఇంటి దగ్గర ఇదొక షెడ్యూల్. దాంతో సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి చెప్తుంటాడు, వాళ్ళు రాసి పంపిస్తుంటారు, వీళ్ళు పరామర్శలకు వెళ్తుంటారు. నిన్న పరామర్శ సందర్భంగా కొడాలి నాని చేసిన డ్యామేజ్ ఇది ఇవాళ ఆ పార్టీ, ఇవాళ జగన్మోహన్ రెడ్డి జాకీలు వేసుకుని పైకి లేపుతుంటే ఆ జాకీలను కొలగొట్టాడు. ఏ జాకీలు అయితే జగన్ని పైకి లేపాలని చూస్తున్నాయో 20 నెలలుగా, ఇప్పుడు ఆ జాకీలను ఏం చేశాడు? నాని ఒక కాలుతో ఒక తన్ను తన్నాడు అనమాట. ఒకటిదంటే అన్ని పోయింది బ్యాలెన్స్. నిన్న పరామర్శ ద్వారా ఏమంటాడు అతను వచ్చి, అతని మాటలు మీరు విన్నారు కదా, క్యాసెట్ వేశారు కదా, ఆ వీడియో ఏంటి, 2029 ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయం అన్నాడు. మీకు అర్థం చేసుకో, ఆ ఒక్క మాటతో ఏంటి జనం ఆపండి జేబుల్లో చేతులు పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోవడం. ఇప్పుడు ఎస్సీలంతా జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోవటమేనా? మళ్ళా 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవడం ఖాయం అంటే ఏంటి? మళ్ళా బూతులు ఖాయమా? మళ్ళీ ఈ డ్యాన్సులు ఖాయమా? లేకపోతే శిరోముండనాలు ఖాయమా? లేకపోతే ఈ హత్యలు ఖాయమా? రప్ప చెప్పేశారుగా ముందు. రక్తంతో హోలీయా? ఈసారి వస్తే రక్తంతో హోలీ అని చెప్పేసి అన్నారు కదా సార్. రప్ప రక్తంతో హోలీ. ఇవాళ ఏంటి భయం? జగన్మోహన్ రెడ్డి అంటే జనంలో భయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈ ముస్లిం మైనారిటీ వీళ్ళందరిలో ఒక భయం వచ్చేసింది. ఒక నాయకుడికి ఉండాల్సింది ఆదరణ, ఒక పార్టీకి ఉండాల్సింది ఒక ప్రేమ, ఒక విశ్వాసం, ఒక నమ్మకం అన్నమాట. అదే ఇప్పుడు అసలు నమ్మక ద్రోహులు అయిపోయారు. అసలు అదొక నమ్మక ద్రోహుల పార్టీగా, అదొక విశ్వాసఘాతుకుల పార్టీగా ఇవాళ జనంలో అదొక ముద్ర పడిపోయింది. ఇట్లాంటి సందర్భంలో ఇతను వచ్చి మళ్ళీ ఈ జోకులు వేలిస్తే జనం మరి నవ్వుకోక ఏం చేస్తారు? కామెడీ షోగా ఉంది కానీ ఇది పరామర్శ షోగా ఉందా? అతను వెళ్ళి డ్యామేజ్ చేశాడంటూ అదే అనమాట. ఏది ఇప్పుడు ఇకనైనా జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సజ్జల రామకృష్ణారెడ్డి ఎటు మంచి సలహా ఇవ్వడు కాబట్టి అతనైనా ఏంటి తన పార్టీని సరైన దిశగా నడుపుకోవాలి. ప్రజా సమస్యలపైన పోరాటం చేయండి. ఇప్పుడు రాజమండ్రి వెళ్ళండి, అక్కడేదో కల్తీ అన్నారు, అక్కడ వాళ్ళ బాధితులకి ఏదైనా పరిహారం ప్రకటించారా? ఒక 7-8 మంది చనిపోయారు. ప్రకటించవచ్చు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ తలా ఒక 2 లక్షలు, తలా 5 లక్షల పరిహారం ప్రకటించవచ్చు కదా. ఆ మార్గాన్ని భరత్నో ఎవడో ఒకటి రేపు పొద్దున టికెట్ అడిగే వాడి దగ్గర వసూలు చేసి ఇవ్వచ్చు కదా. లేదు ఇంకోసారి ఎక్కడో శ్రీకాకుళం డయేరియా అంటారు, అక్కడేదో చనిపోయారంటారు, ఇవ్వండి వాళ్ళకి ₹1 ఇవ్వండి. మీ మీద పోయినటువంటి ఆదరణ తెచ్చుకోండి. ఇప్పుడు ఆ పేలుళ్ళు నిన్న ఇన్సిడెంట్ జరిగింది కదా, ఎక్కడది? వేట్లపాలెం. ఇప్పుడు ముఖ్యమంత్రి 20 లక్షలు ప్రకటించాడు. ఏది ఆయన ప్రధానమంత్రి 2 లక్షలు ఎంత ప్రకటించాడు, మొత్తం 25 లక్షలు ఎంత ఇస్తామన్నట్టున్నారు. ఒక్కొక్క కుటుంబానికి ప్రభుత్వం తరఫున చంద్రబాబు మరి పవన్ కళ్యాణ్ వాళ్ళంతా అండగా నిలబడితే నేనేమనుకున్నాను, జగన్మోహన్ రెడ్డి వెంటనే అక్కడికి ఆ కన్నబాబుని ఎవరినన్నా పంపిస్తాడు, ఇతని పరామర్శకు వచ్చే బదులు కన్నబాబు అక్కడ పోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి తరఫున బొత్స సత్యనారాయణ ఆయన లేడు అనుకుంటా, ఆయన హాస్పిటలైజ్ అయినట్టున్నాడు పాపం. వీళ్ళ దెబ్బకి ఆయన పోయి హాస్పిటల్లో చేరాడు.
ఈ జగన్ దెబ్బకే కదా ఇవాళ బొత్స బంగారంలాగా ఉండే బొత్స ఇవాళ ఎక్కడున్నాడు, హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నాని బయటకు వచ్చాడు హాస్పిటల్ నుంచి, బొత్స లోపలికి పోయాడు హాస్పిటల్లో. ఇప్పుడు ఆ 22 మంది ఏమో చనిపోయారు అనుకుంటాను అక్కడ ఆ పేలుళ్లలో. అరే తలా 2 లక్షలు ఇవ్వటానికి ఏమయ్యా బాబు, 2 లక్షలు కూడా లేవు జగన్మోహన్ రెడ్డి దగ్గర. అదేమంటే మళ్ళీ అనిత మేడం ఏదో అసెంబ్లీలో ఏదో మాట్లాడింది, ఆ బుడమేరు ₹1 ఏదో అడిగింది. బుడమేరు బాధితులకి అప్పుడు ఇవ్వలేదు. అంతకుముందు హుదూద్కి కూడా 50 లక్షలు అండి సార్, అది కూడా లేదు. ఆమె అడిగితే బొత్స సత్యనారాయణ లేచేమన్నాడు, అయ్యో పాల ప్యాకెట్లు ఇచ్చామమ్మా అన్నాడు. ఇప్పుడు హాస్పిటల్ అయ్యాడు. అంటే ఒకటి ఇక్కడ ఒక రాజకీయ పార్టీగా ఇవాళ చూడండి, తెలుగుదేశం పార్టీ ఒక ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్, మొన్న ఒక పాప లోకేష్ బాబు ఎవరు పునర్వికాస్ శ్రీ, ఎంత తన వయసు 14 నెలల్లో ఏమో సంవత్సరం, ఒక పసిబిడ్డ ఏదో ఇంజక్షన్ కావాలి 16 కోట్లు అవుద్దనో ఏదో అన్నారు, అదేదో మస్కులర్ ఆంథ్రోపీ ఏదో అన్నారు, SMA type 1. ఆ పాపకి లోకేష్ మరి 10 కోట్లు వాళ్ళు క్రౌడ్ పుల్లింగ్ ద్వారా తెచ్చుకున్నారు. ప్రధానమంత్రి కూడా వాళ్ళకు ఒక 50 లక్షలు ఎంత ఇచ్చారు ఆయన సహాయ నిధి నుంచి. ఇంక మీరు ఆ 6 కోట్లు ఎక్కడ అడగబాకండి, నాది హామీ అన్నాడు. ఎవరు? లోకేష్. ఇప్పుడు నాని ఏమంటాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీకు ఎదురొచ్చినా లేదు, మీకు జగన్మోహన్ రెడ్డి ఎదురొచ్చినా డ్యామేజ్ అంటాడా? జగన్మోహన్ రెడ్డి పేరు రెడ్ బుక్లో ఉన్న ఏదో అంటాడు. ఇప్పుడు ఇక్కడ కనపడుతోంది ఏంటి, దాన్ని రివర్స్లో నువ్వు అర్థం చేసుకోవాలి. కొడాలి నాని డైలాగ్ని ఇప్పుడు నువ్వు రివర్స్లో అర్థం చేసుకోవాలి. లోకేష్ ఇవాళ వీళ్ళకి ఎదురెళ్ళినా లేదు, వీళ్ళు లోకేష్కి ఎదురొచ్చినా డ్యామేజ్ వీళ్ళకే. ఎక్కడ 6 కోట్లు? ఒక పసిబిడ్డ ప్రాణానికి నేను హామీ రక్షణ అని చెప్పి 6 కోట్లు నాది పూచి అన్న తెగువ, ఆ చొరవ, ఆ స్ఫూర్తి ఆ కుర్రాడిదైతే, ఇతను ఆ 10 కోట్లు ఇన్నంటాడా? మీరు వసూలు చేసిన క్రౌడ్ పుల్లింగ్ 10 కోట్లు ముందు ప్యాలెస్లో పెట్టండి అంటాడా? అంటే జగన్మోహన్ రెడ్డికి లోకేష్కి మధ్య ఇవాళ ప్రజల్లో చర్చ, నాయకుడు ఎలా ఉండాలి. కష్టాలు అందరికీ కష్టాలు ఉంటాయి, కష్టాలు లేనాళ్ళు ఎవరు మనిషి అనేవాడు ఉండడు కదా. కానీ ఆ కష్టాలను అతను ఎలా ఎదుర్కొన్నాడు. తండ్రిని జైల్లో పెట్టారు, అటు కుటుంబానికి అతనే పెద్ద దిక్కయ్యాడు, అటు పార్టీకి అతనే పెద్ద దిక్కయ్యాడు, అటు ఢిల్లీలో అటు లాయర్లతో సమావేశాలు, తండ్రిని బయటికి తీసుకొచ్చేదాకా. అది కదా నాయకత్వ లక్షణం, నాయకత్వ పటిమ. అటు యువగళం పాదయాత్ర చేశాడు, మంట బుట్టించాడు. వీళ్ళందరికీ ఒక్కొక్క అడుగు ఒక సింహ స్వప్నం అయిపోయింది అప్పట్లో. వీళ్ళందరికీ వాళ్ళ సమాధేగా. రాజకీయ సమాధులు ఎవరు కట్టాడు మీ అందరికీ? లోకేష్ కట్టిన సమాధులే. ఇవాళ లోకేష్కి ఎదురెళ్తేనే కదా నీకింత డ్యామేజ్ అయింది కొడాలి నాని. అది తెలుసుకోకుండా ఇప్పుడు ఎందుకు హాస్పిటలైజ్ అయ్యావు? లోకేష్ దెబ్బకే కదా నీకు హాస్పిటలైజ్ అయింది. ఎయిర్ అంబులెన్స్లో బొంబాయి. ఇప్పుడు ఇక్కడ నువ్వెన్ని కేసులు పెట్టినా భయపడేవాళ్ళు లేరు, పిరికోళ్ళు ఎవరు లేరు అని. అంటే నిన్ను నువ్వు పిరికోడిగా, నిన్ను నువ్వు ఇవాళ భయస్థుడిగా ఇవాళ ఎవరు చెప్పుకుంటున్నారు? కొడాలి నానియే చెప్పుకుంటున్నాడు. అతను చెప్పుకుంటోంది గుడివాడ వాళ్ళకి చెప్పుకుంటే పర్వాలేదు, గుంటూరు వాళ్ళకి కూడా వచ్చి చెప్పాడు.